హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తున్న వారికి గుడ్ న్యూస్. ఇక నుంచి పేషెంట్లు 24 గంటలు ఆసుపత్రిలో ఇన్ పేషెంట్ గా ఉండాల్సిన అవసరం లేదు. వారు కనీసం 2 గంటలుండి హాస్పిటల్ నుంచి సర్జరీ చేసుకుంటే చాలు. అలా హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలో మార్పులు వస్తున్నాయి. దీంతో ఎక్కువ మందికి సేవలు అందించడానికి వీలు కలుగుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ బిజినెస్ కరెస్పాండెంట్ రవిప్రసాద్ అందిస్తారు. రవిప్రసాద్, హలో. రవిప్రసాద్ చెప్పండి. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న వారికి గుడ్ న్యూస్ అని చెప్తున్నారు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? వైశాలి, గుడ్ ఆఫ్టర్నూన్. అవునంగా హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించి ఈ మధ్యలో ఈ జనరేషన్ లో అయితే చాలా అవేర్నెస్ వచ్చిందని చెప్పాలి. ముఖ్యంగా ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా, ఎలాంటి ఎంప్లాయీస్ అయినా అండ్ ఎలాంటి బిజినెస్ మెన్ అయినా మస్ట్ గా హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించి అయితే ఇన్సూరెన్స్ మస్ట్ గా ఉండాలని అయితే అడ్వైజర్లు కానీ తెలిసిన వాళ్ళు కానీ ఒక వెల్ విషర్స్ కానీ ఖచ్చితంగా చెప్తుంటారు. అలాంటి హెల్త్ ఇన్సూరెన్స్ ఈ మధ్య బాగా అవేర్నెస్ అవుతుంది. కంటిన్యూగా అంటే నో క్యాష్ ట్రీట్మెంట్ అనేది బాగా ట్రెండింగ్ లో ఉంది ప్రజెంట్. సో అలాంటి హెల్త్ ఇన్సూరెన్స్ ని మనం క్లెయిమ్ చేసుకోవాలంటే మినిమం 24 గంటలైనా హాస్పిటల్లో ఉండాల్సిందే. కానీ ఇప్పుడు అలా లేకుండా ఇన్సూరెన్స్ కంపెనీలు కేవలం 2 గంటల హాస్పిటలైజేషన్ అవసరం అయితే ట్రీట్మెంట్లకు కూడా కవర్ చేస్తున్నాయి. అంటే 2 అవర్స్ హాస్పిటలైజేషన్ అయినా సరే అలాంటి వాటికి కూడా కవర్ చేస్తున్నాయని కొత్తగా రావడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే మెడికల్ టెక్నాలజీ ట్రీట్మెంట్ విధానాలు అడ్వాన్స్ అవ్వడం, ఇన్సూరెన్స్ క్లెయిమ్లలో కూడా మార్పులు రావడం అనేది ప్రజెంట్ దానికి గల కారణం అని చెప్పొచ్చు. గత 10 ఏళ్లలో చూసుకుంటే హెల్త్ కేర్ సెక్టర్ బాగా డెవలప్ అయిందని చెప్పాలి. ముఖ్యంగా ట్రీట్మెంట్లు, సర్జరీలు జరిగే విధానం కూడా చాలా మార్పు అయితే వచ్చేసింది. ఏఏ రావడం, రోబోటిక్ సంబంధించిన ట్రీట్మెంట్లు చేయడం, దీనివల్ల రోగులు హాస్పిటల్లో ఎక్కువ సమయం అయితే గడపాల్సిన అవసరం లేకుండా వెంటనే ట్రీట్మెంట్లు కానీ అండ్ వెంటనే దానికి సంబంధించిన టెస్టులు కానీ వెంటనే జరిగిపోవడం వల్ల దాన్ని కూడా అంటే 24 గంటలు అనేది ఎక్కువ టైం పడుతుంది. సో దాన్ని అయితే తగ్గించాలని చెప్పేసి కీమోథెరపీ, యాంజియోగ్రఫీ వంటి సర్జరీలు లేదా ప్రొసీజర్లకు కూడా రాత్రిపూట హాస్పిటల్లో ఉండాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు మాత్రం చూసుకుంటే అంటే 2 అవర్స్ లో వెంబడే ట్రీట్మెంట్ టెస్టులు ఏదైనా జరిగిన 2 అవర్స్ లో మాత్రం వెంటనే రిజల్ట్ రావడం, వెంటనే సర్జరీలకు వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. సో 24 అవర్స్ కాకుండా ఇప్పుడు 2 అవర్స్ మాత్రమే 2 అవర్స్ సంబంధించిన ట్రీట్మెంట్లకు, టెస్ట్లకు కూడా ఇన్సూరెన్స్ అయితే ఇప్పుడు వర్తిస్తుంది. మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇదైతే ఇన్సూరెన్స్ తీసుకునే వాళ్ళకైతే చాలా మంచి అని చెప్పొచ్చు. ఇన్వెస్టిగేషన్ అంటే జనరల్ గా ఇన్వెస్టిగేషన్ సంబంధించి మనము క్లెయిమ్ చేసుకోవడానికి అవకాశం ఉండేది కాదు ఇంతకు ముందు. ఇప్పుడైతే డయాగ్నోసిస్ లకు కానీ ఇన్సూరెన్స్ లకు కానీ కూడా మనము క్లెయిమ్ చేసుకోవచ్చు. అంటే 2 అవర్స్ ఉంటే చాలు. షార్ట్ టర్మ్ హాస్పిటలైజేషన్ కవరేజ్ ను ఏర్పాటు చేయడం జరిగింది. అంటే 2 అవర్స్ ఉంటే చాలు మనము వాటిని క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇంతకుముందు 24 అవర్స్ ఉండే, ఆ 24 అవర్స్ అయితే తీసేసి 2 అవర్స్ మాత్రమే ఉన్నా సరే వాటికి సంబంధించిన ప్రూఫ్స్ చూపిస్తే మనము షార్ట్ టర్మ్ హాస్పిటలైజేషన్ స్టే కవరేజ్ కు ప్రత్యేకంగా మనము క్లెయిమ్ చేసుకోవచ్చు. దాని ద్వారా మనకు కూడా మంచి అంటే 24 అవర్స్ ఉండి ప్రతిదానికి 24 అవర్స్ ఉండాల్సిన అవసరం లేకుండా తక్కువ టైంలోనే టెక్నాలజీ పెరుగుతున్న ఆధారంగా వివిధ మార్పులు అయితే చేసుకుంటూ వస్తున్నారు. అదే విధంగా 24 గంటలు ఉంటేనే క్లెయిమ్ చేసుకోవాలనేది రూల్ ఉండే, అది కాకుండా ఇప్పుడు 2 అవర్స్ ఉన్నా సరే మనం క్లెయిమ్ చేసుకోవచ్చు అన్నది గుడ్ న్యూస్ చెప్పొచ్చు. అయితే ఈ మార్పుతో అంటే ఇంకా ఎక్కువ మంది ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునే వారి సంఖ్య గణనీయంగా పెరగనుందా? ఖచ్చితంగా వైశాలి. ఓవరాల్ గా మనం చూసుకుంటే ప్రజెంట్ ఇప్పుడు విత్ క్యాష్ అండ్ ట్రీట్మెంట్ అయితే ఎవరు చేసుకోవట్లేదు. అందరూ ఎంప్లాయీస్ ఎక్కువ అవ్వడం, ఎంప్లాయీస్ లేకుండా బిజినెస్ మ్యాన్, ఎంప్లాయీస్ అందరూ కూడా నో క్యాష్ ట్రీట్మెంట్ అనే విధానాన్ని పాటించడం జరుగుతుంది. సో దాన్ని బేస్ చేసుకునే ఇన్సూరెన్స్ లలో కూడా ఎక్కువ మార్పులు జరగడం జరుగుతుంది. అందులో భాగంగానే 2 అవర్స్ షార్ట్ టర్మ్ క్లెయిమ్ అనే విధానాన్ని కూడా తీసుకురావడం జరిగింది.
మీరు అన్నట్టు ఇంతకుముందు 24 hours అనేది కొందరు చాలా మందికి అది కొంచెం ఇబ్బందిగా ఉండదు. ఇప్పుడు ఈ 2 hours షార్ట్ టర్మ్ క్లెయిమ్ అనేది రావడం అనేది అంటే ఇన్సూరెన్స్ పాలసీదారులకు కూడా ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఇంకా ఎక్కువగా వచ్చే అవకాశం అయితే ఉంది మీరు చెప్పినట్టు. రైట్, థ్యాంక్ యూ రవిప్రసాద్.